పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 13వ తారీఖు సోమవారం. మొత్తం మీద మార్కెట్స్ అనేది కొద్దిగా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఎన్ఎస్సిలో ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఎంఎన్సి, మెటల్ వీటన్నిటిలో కూడా సెల్ ఆఫ్ అనేది జరిగింది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. పిఎస్యు బ్యాంకు, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, బ్యాంకు, రియాలిటీలో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. మొత్తం మీద మనకి 60% పైన ఇండియన్ ఇండిసెస్ వచ్చేసరికి నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీకి సంబంధించిన 50 కంపెనీల్లో టాప్ లూజర్స్లో టాటా మోటారు, ఇన్ఫోసిస్, విప్రో, హిందుస్థాన్ యూనిలీవర్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ ఏంటంటే ఈ యొక్క సెంటిమెంట్ అనేది మనకి టీసీఎస్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ముఖ్యంగా ఐటీ సెక్టార్లో స్టిల్ కొంత వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50లో అదానీ పోర్ట్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, డివిస్ ల్యాబ్స్, హీరో మోటార్ కార్, బజాజ్ ఫిన్సర్వ్ అనేది టాప్ గెయినర్స్కి అయితే క్లోజ్ అయ్యాయి. ఇక డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి 26 lakh క్లయింట్స్ అనేది సెప్టెంబర్ క్వార్టర్లో కోల్పోయిందనమాట. దాంట్లో టాప్ లూజర్స్లో గ్రో, జెరోదా, ఏంజల్ వన్, అప్ స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి కరోనా టైంలో చాలామంది అకౌంట్స్ అనేది ఓపెన్ చేసేసారు. బట్ ప్రస్తుతం వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, చాలా వాటికి కూల్ ఆఫ్ అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క ట్రెండ్ అనేది చెప్తూ ఉంది. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ షేర్స్ ఈరోజు 18% దాకా క్రాష్ అయిపోయింది. దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళ మీద కొన్ని కేసెస్ అనేది రైజ్ చేశారనమాట అప్లికెంట్స్. సో విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద వీసా అప్లికేషన్స్. వెరీ స్పెసిఫిక్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది లేదు కానీ బట్ ఎనీహౌ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఈఏ ఉంది కదా, ఇదేం చేసిందంటే కంపెనీని ఫ్యూచర్ మినిస్ట్రీ టెండర్స్కి టెండర్ వేయకుండా 2 years అనేది బ్యాన్ చేసింది. సో ఎప్పుడైతే ఈ యొక్క బ్యాన్ విధించామని చెప్పేసి చెప్పడం జరిగిందో బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ షేర్స్ ఏకంగా 18 to 20% అనేది క్రాష్ అయ్యాయి ఇంట్రాడేలో. ఇక బ్యాంకింగ్కి సంబంధించిన స్టాక్స్ మీద బ్రోకరేజ్ సంస్థలు అయితే కొద్దిగా అప్డేట్స్ అనేది ఇచ్చాయి. ముఖ్యంగా బ్రోకరేజ్ సంస్థలు ఏం చెప్తున్నాయంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 7 to 8%కి తగ్గొచ్చు అని చెప్పేసి అంచనాలు అయితే వేస్తూ ఉన్నాయి అనమాట. ఏది Q2 ఫైనాన్షియల్ ఇయర్ 2026లో. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎన్ఐఎం అంటాం కదా, అది కూడా తగ్గుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్స్కి ఏమో 7.3% దాకా తగ్గే అవకాశం ఉంది. ఇక పిఎస్యు బ్యాంక్స్కి ప్యాట్ వచ్చేసరికి 7.1% డిక్లైన్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక అవుట్ పర్ఫార్మర్స్ కేటగిరీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది మెన్షన్ చేశారు. వీక్ పర్ఫార్మర్స్లోనేమో యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే అనలిస్టులు ఏంటంటే క్రెడిట్ కాస్ట్ అనేది ఎలివేటెడ్గా ఉందని చెప్పేసి ఒక రెడ్ ఫ్లాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ప్రస్తుతానికి బ్యాంక్స్కి ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బేస్డ్ ఆన్ ద బ్రోకరేజెస్ వ్యూ. ఇక వోడాఫోన్ ఐడియా షేర్స్ వచ్చేసరికి అగైన్ అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే యాక్చువల్గా ఏజీఆర్ డ్యూస్ ఉన్నాయి కదా, సో దాని గురించి సుప్రీంకోర్టు ఈరోజు ఒక అవుట్కమ్ అనేది ఇవ్వాల్సి ఉంది October 13th. బట్ దీన్ని మళ్ళీ 27th వాయిదా వేశారు. ఎనీహౌ ఈ వాయిదా అనేది జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి షేర్స్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి. ఇక మనకి ఫెస్టివల్ సీజన్ అనేది దగ్గరకు వస్తుంది, ధన్తెరస్ కానీ, దివాళీ ఇవన్నీ. అయితే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఆల్ టైమ్ హైలో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఈ యొక్క ఫెస్టివ్ డిమాండ్ ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. టాటా క్యాపిటల్ మార్కెట్ షేర్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దీన్ని హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా అట్లా. అయితే లిస్ట్ అయిన తర్వాత పెద్దగా ఉత్సాహం అనేది కనిపించలేదు. జస్ట్ 1.2% మాత్రమే పాజిటివ్గా ట్రేడ్ అయింది, ఏది ఐపీఓ ప్రైస్ కంటే కూడా. అయితే జేఎం ఫైనాన్షియల్స్ బ్రోకరేజ్ సంస్థ దీనికి యాడ్ రేటింగ్ ఇచ్చింది, అంటే పాజిటివ్ కవరేజ్ అనమాట. ఇది చెప్పాలంటే కూడా ఇక్కడ నుంచి కూడా 9% అప్సైడ్ పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద టార్గెట్ వచ్చేసరికి $330 పర్ షేర్. అయితే వీళ్ళు ఏంటంటే ఇది మంచి కంపెనీ, ఎందుకంటే వెల్ డైవర్సిఫైడ్ లెండింగ్ బిజినెస్ చేస్తుంది, AAA రేటింగ్ కలిగి ఉంది. బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తక్కువగా ఉంది అండ్ రైజింగ్ కాంపిటీషన్ బ్యాంక్స్ నుంచి కూడా ఉంది కాబట్టి అందుకని కొద్దిగా కాషియస్గా ఉండాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద బ్రోకరేజెస్ సంస్థలు చెప్తుంది ఏంటంటే మనకి ఇక్కడ నుంచి కూడా 9% అప్సైడ్ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కొద్దిగా కాంపిటీషన్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మ్యాప్ మై ఇండియా షేర్స్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఫ్రెండ్స్, దీనికి గల కారణం ఏంటంటే మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన స్వయంగా దేశీయ నావిగేషన్ యాప్, అంటే ఇది మ్యాపిల్స్ అనమాట, దీన్ని వాడుతూ చూపించారు. ఆయన ఏమన్నారంటే దీంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి అండ్ అందరూ కూడా తప్పకుండా దేశీయ యాప్ని ట్రై చేయండి అని చెప్పేసి ప్రోత్సహించారనమాట. ఇంకా ఏమన్నారంటే రైల్వేస్ ఉన్నాయి కదా, ఇవి మ్యాప్ మై ఇండియాకి మధ్యలో త్వరలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్ MOU అంటాం కదా, ఇది కూడా సైన్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ యొక్క కామెంటరీ అనేది చేయడం జరిగిందో పాజిటివ్గా,
దానికి సంబంధించిన స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. గత సంవత్సరం ఆగస్టులో టాటా మోటార్ బోర్డు 2 విభాగాలను విడదీయాలని చెప్పేసి ప్లాన్ చేసింది. అంటే డీమెర్జరు. ఒకటి వచ్చేసరికి ప్యాసింజర్ వెహికల్ బిజినెస్, రెండవది కమర్షియల్ వెహికల్ బిజినెస్. దీంతో ఒక కంపెనీ 2 కంపెనీలుగా మారుతుంది అనమాట. ప్యాసింజర్ వెహికల్ డివిజన్ పేరు వచ్చేసరికి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ TMPVL అని లిస్ట్ అవుతుంది. ఇక కమర్షియల్ వెహికల్ డివిజన్ వచ్చేసరికి TMLCVగా లిస్ట్ అవుతుంది అనమాట. అయితే డీమెర్జర్ తర్వాత ప్రతి బిజినెస్ అనేది ఇండివిజువల్గా బిజినెస్ ఫోకస్ అనేది చేస్తూ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఇది పాజిటివ్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ షార్ట్ టర్మ్లో కొంచెం వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది. సో అనలిస్టులు ఏమంటున్నారంటే ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి హోల్డ్ చేయమంటున్నారు. షార్ట్ టర్మ్ అయితే కనుక ఈ లిస్టింగ్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు మనకి. సో ఆ లిస్టింగ్ క్లారిటీ వచ్చేదాకా వెయిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మ్యాన్ ఇండస్ట్రీ షేర్స్ ఈరోజు 4% దాకా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే ప్రీవియస్గా సెబీ మేనేజింగ్ డైరెక్టర్ కానీ ఏదైనా వీళ్ళ మీద చైర్మన్ ఏం చేసిందంటే పెనాల్టీ అనేది విధిస్తూనే 2 సంవత్సరాల పాటు మార్కెట్ యాక్సెస్ నుంచి నిషేధం అనేది చేసింది. అంటే ప్రస్తుతం ఏదైతే పెనాల్టీ విధించారో దాంట్లో 50% డిపాజిట్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. కానీ వీళ్ళనైతే మార్కెట్ నుంచి బ్యాన్ చేయండి అని మాత్రం చెప్పట్లేదు అనమాట. ఆర్డర్ అనే దాన్ని నిలిపేసింది. సో ఎనీహౌ ప్రస్తుతానికి అది పాజిటివ్ అవుట్కమ్ కాబట్టి మ్యాన్ ఇండస్ట్రీ షేర్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ ఈరోజు ఏం చేసిందంటే 0.8% స్టేక్ అనేది కార్టెక్లో వీవర్క్ ఇండియా ఏదైతే ఉందో దాంట్లో బై చేసిందనమాట. సో ఒక ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తుందంటే డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్లో పాజిటివ్ డెవలప్మెంట్గా మనమైతే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 25,227 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద 0.2% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇక పుట్ కాల్ రేషియో అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1.02 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే స్టిల్ ఏంటంటే బుల్లిష్లోనే పొజిషన్స్ అనేది అయితే క్రియేట్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.11 అనేది చూపిస్తుంది. సో స్టిల్ ఏంటంటే చాలామంది పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 1.02 అనేది చూపిస్తుంది. అగైన్ ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేశారని అర్థం. సో నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడిట్లో కూడా కొద్దిగా బుల్లిష్ వ్యూలో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు ఏకంగా ఒకనొక టైంలో 11-12% కూడా పెరిగిందనమాట. సో ఎండ్ ఆఫ్ ద డేకి దాదాపుగా 9% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. దీన్ని బట్టి ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ మధ్య కొద్దిగా బుల్లిష్గా అయితే ట్రావెల్ చేస్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే మార్నింగ్ నుంచి కూడా దాదాపుగా 600-500 రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ప్రీవియస్ డే లో దగ్గర సపోర్ట్ అయితే తీసుకొని బౌన్స్ అయింది. బట్ ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 25,333, ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ 25,136 అనేది కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 82,718 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 81,890 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 56,993 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 56,328 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట. ఇక గోల్డ్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎవ్రీ డిప్లో కూడా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. ఎనీహౌ 1,24,500 అనేది మనకు ఒక మోస్తరు రెసిస్టెన్స్ ఉంది. 1,23,485 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,47,977 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 1,53,388 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి ప్రీవియస్గా సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసింది. ఈరోజు అగైన్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. ప్రస్తుతానికి 5,290 ఇంపార్టెంట్ సపోర్టు, 5,423 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి 279 రెసిస్టెన్స్, 270 అనేది సపోర్ట్ కనిపిస్తుంది. అగైన్ బిట్ కాయిన్ వచ్చేసరికి 1,14,712 ఇమీడియట్గా సపోర్టు, 1,16,753 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సో ఫ్రెండ్స్, మొత్తం మీద మనకి మార్కెట్స్ అనేది అగైన్ కొద్దిగా వోల్టైల్గా ఉన్నాయి. గ్యాప్ డౌన్ జరిగింది ఎందుకంటే యుఎస్ అండ్ చైనా ట్రేడ్ టారిఫ్ వార్ అనేది జరుగుతుంది కాబట్టి మార్కెట్లో కొద్దిగా వోల్టాలిటీ అనేది పెరిగింది. అయితే ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం ఇండియా విక్స్ అనేది కూడా ఏకంగా 9% దాకా పెరుగుతుంది కాబట్టి మార్కెట్లో మనం వోల్టాలిటీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం. ఎనీహౌ నిఫ్టీ 50 ఎక్స్పైరీ అనేది రేపు ఉంది. సో మార్కెట్లో ఒక డైరెక్షన్ వస్తుందేమో చూడాలి, ఎందుకంటే హెవీగా ఈ యొక్క విక్స్ అనేది రైజ్ అయింది కాబట్టి. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి పెద్ద డ్యామేజ్ అనేది ఏం లేదు, కానీ ఓన్లీ గ్లోబల్ క్యూస్ వల్ల మాత్రమే ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా అన్సర్టనిటీ అనేది కనిపిస్తూ ఉంది. సో టిల్ దెన్ ఒక క్లారిటీ వచ్చేదాకా మనం ఏంటంటే డిప్ బై చేసుకోవచ్చు లేదా వెయిట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ బూస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి.
ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారనుకోండి, కాంటెంట్ అనేది గమనించండి. ఒకవేళ నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.